మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఈ వీడియోలో సైకాలజీలో ఉన్నటువంటి సైకాలజిస్టులు, వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు, వాళ్ళు ప్రతిపాదించిన విషయాలు వీటన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. కార్యకారకవాద మూల పురుషుడు అని ఎవరిని అంటారంటే విలియం జేమ్స్. ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అంటామండి. హూ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సైకాలజీ? విలియం జేమ్స్. మన స్కూల్కి ప్రిన్సిపల్ ఏ విధంగా అయితే ఉంటాడో, సైకాలజీకి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని కూడా రచించింది విలియం జేమ్స్ అండి. నెక్స్ట్ బిట్, ప్రవర్తనవాద మూల పురుషుడు. ఇక్కడ ప్రవర్తనవాది జేబి వాట్సన్ అండి. ఆయన రచించినటువంటి గ్రంథం చూద్దాము. అన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ. అన్ ఇంట్రడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనే దాన్ని రచించింది జేబి వాట్సన్ అండి. నెక్స్ట్ చూద్దామండి. జేబి వాట్సన్ బిహేవియరిజం అనే గ్రంథాన్ని కూడా రచించాడండి. మరి బిహేవియరిజం అంటేనే గుర్తుపెట్టుకోకర్లేదు, ప్రవర్తన. జేబి వాట్సన్. బిహేవియరిజం అంటే జేబి వాట్సన్ రచించిన గ్రంథం అండి. ఆయన ఏమని చెప్పాడంటే, 12 మంది పిల్లలు ఇవ్వండి, అనువంశికత లేకుండా మీరు కోరిన విధంగా తీర్చిదిద్దుతాను అని చెప్పినది జేబి వాట్సన్. అంటే ఈయన అనువంశికతను వ్యతిరేకించి ఈ యొక్క ప్రవర్తన ఆధారంగా చేసుకొని ఈ వాక్య అయితే చేశాడండి. సో అందుకే బిహేవియరిజం జేబి వాట్సన్ అండి. నెక్స్ట్ చూద్దామండి. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరినంటారంటే స్టాన్లీ హాల్ అండి. ఇక్కడ సైకాలజిస్ట్లో ఉన్నటువంటి బాలుడు ఎవరు అంటే స్టాన్లీ హాలేనండి. సింపుల్గాన బాలల గురించి ఎక్కువ చెప్పింది స్టాన్లీ హాల్ గారే. అదేవిధంగా ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. చిల్డ్రన్ గురించి ఈ యొక్క గ్రంథం రాసింది కూడా స్టాన్లీ హాల్ గారేనండి. భాషా వికాస సిద్ధాంతం, సింథటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని రాశారండి నామ్ చామ్స్కీ. భాష గురించి ఏదొచ్చినా ఎక్కువగా నామ్ చామ్స్కీదే బాధ్యత వహిస్తాడండి. ఎక్కువ ఆయన ఇలాంటి భాష గురించి ఎక్కువ కృషి చేసింది ఆయనేనండి. సింథటిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని కూడా ఈ యొక్క నామ్ చామ్స్కీ రచించడం జరిగిందండి. ఆదర్శాల సిద్ధాంతం అని డబ్ల్యూసి బాగ్లే గారు ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథానికి కూడా రచించారండి. ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డబ్ల్యూసి బాగ్లే అండి. ఇక్కడ మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు అని క్లిఫర్డ్ బీర్స్ అంటామండి. గత వీడియోలో చెప్పాను, బీర్స్ అంటే కొద్ది తాగితే మానసిక ఆరోగ్యం కుదుపడుతుంది అని సింపుల్గా గుర్తుండే విధంగా చెప్పడం జరిగింది. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని కూడా రచించాడండి. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని కూడా ఈ యొక్క క్లిఫర్డ్ బీర్స్ గారు రచించారండి. నెక్స్ట్ పెట్టండి. వ్యక్తి ఆలోచనల్లో కొత్త సంబంధాలు చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అని ఈయన గురించి ఉన్నటువంటి ఒకే ఒక బిట్ అండి ఇది. జేబి చాప్లిన్ సృజనాత్మకత మీద ఈ యొక్క నిర్వచనం అయితే ఇచ్చాడండి. మరి వ్యక్తి ఆలోచనల్లో కొత్త సంబంధాలను చూపి వాటిని వ్యక్తపరచడమే సృజనాత్మకత అన్నారండి. అంటే కొత్త ఆలోచనలు, కొత్త సంబంధాలు సృజనాత్మకత అని చెప్పింది జేబి చాప్లిన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అండి. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించింది జేబి చాప్లిన్. నెక్స్ట్ పెట్టండి. మనోవిశ్లేషణ సిద్ధాంతము, అదేవిధంగా రక్షక తంత్రములు, వీటిని ఈ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని రచించింది, రక్షక తంత్రముల గురించి ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. అంటే ఎక్కువ కళల గురించి కదా అని చెప్తాడు. అందుకే ఎన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథాన్ని కూడా రచించారండి. అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. సో డ్రీమ్స్ గురించి ఎక్కువ ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎక్కువ పరిశోధనలు చేశారు కాబట్టి అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. స్కఫోల్డింగ్కు ప్రాధాన్యత ఇచ్చిన వారు వైగోటస్కీ అండి. ఇక్కడ స్కిమాటా అనే భావనను
ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు జీన్ పియాజే అయితే, ఇక్కడ స్కఫోల్డింగ్కి ప్రాధాన్యత ఇచ్చిన వారు వైగోటస్కి అండి. అంటే ఈయన థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని కూడా రచించారండి. థాట్ అండ్ లాంగ్వేజ్. ఇక్కడ స్కఫోల్డింగ్ అంటే ఏంటి అంటే, అభ్యాసకునికి అతని కంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి ఇతరులు అందించే సూచనలు, మార్గదర్శకత్వాన్ని ఈ యొక్క వైగోటస్కి స్కఫోల్డింగ్ అంటారండి. అంటే నేర్చుకున్న వాడికన్నా చెప్పువాడికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా, ఈ యొక్క ప్రక్రియని స్కఫోల్డింగ్ అని చెప్పడం జరిగిందండి. మరి ఈ యొక్క వైగోటస్కి రచించిన గ్రంథము థాట్ అండ్ నాలెడ్జ్, థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని అయితే రచించడం జరిగిందండి. మరి సాంఘిక సాంస్కృతిక అభ్యాసనాన్ని రూపొందించింది వైగోటస్కి అండి. సాంఘిక సాంస్కృతిక అభ్యాసనము సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనే గ్రంథాన్ని రచించింది వైగోటస్కి. అదేవిధంగా నమూనా అభ్యాసనము సాంఘిక అభ్యాసనము దీన్ని రూపొందించింది ఆల్బర్ట్ బండూరా. మరి ఈ యొక్క నమూనా అంటే ఏంటంటే అర్థము ఇంగ్లీష్లో మోడలింగ్. సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించింది ఆల్బర్ట్ బండూరా. ఇక్కడ నమూనా అంటే మోడల్, సైకలాజికల్ మోడలింగ్ అనే గ్రంథాన్ని రచించింది ఆల్బర్ట్ బండూరా. దీన్నే నమూనా అభ్యాసనము సాంఘిక అభ్యాసనం అంటారండి. అదేవిధంగా బోబోడోల్స్ మీద కూడా ప్రయోగం చేసింది ఆల్బర్ట్ బండూరా అండి. మరి ఇందాకే చెప్పుకున్నాము సోషల్ లెర్నింగ్ సాంఘిక అభ్యాసనం అని చెప్పాను కదా. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని కూడా రచించాడండి. సోషల్ లెర్నింగ్ సాంఘిక అభ్యాసనము ఇందాక బిట్లు చెప్పుకున్నాం. సాంఘిక అభ్యాసనము అంటే సోషల్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగిందండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సోషల్ లెర్నింగ్, మోడలింగ్ కనిపిస్తే మనం పెట్టాల్సిన బిట్టు ఆల్బర్ట్ బండూరా అండి. ఓకేనండి. మరి ఇక్కడ పరిశీలన అభ్యసన సిద్ధాంతము, మరి పరిశీలించడానికి ఒక నమూనా ఉండాలి కాబట్టి మోడలింగ్. అదేవిధంగా సోషల్ లెర్నింగ్ థియరీ ఇందాక చెప్పాను సాంఘిక అభ్యాసనము అని చెప్పింది ఈ యొక్క ఆల్బర్ట్ బండూరా వీటిని రూపొందించడం జరిగిందండి. పరిశీలన అభ్యాసనము అన్న, నమూనా అభ్యాసనం అన్నా, అదేవిధంగా సాంఘిక అభ్యాసనం అన్నా ఇదంతా కూడా ఆల్బర్ట్ బండూరాదేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పరిశీలన అభ్యాసనము ఇప్పుడు చెప్పుకున్నాం కదా కదండి, ఆల్బర్ట్ బండూరా తయారు చేసినటువంటి పరిశీలన అభ్యాసమును మొదటిసారిగా వివరించిన వారు మిల్లర్ అండ్ డిల్లార్డ్ అండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి, మిల్లర్ అండ్ డిల్లార్డ్. మరి అదేవిధంగా సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ గురించి చెప్పింది మిల్లర్ అండ్ డిల్లార్డ్. ఇక్కడ సార్ సోషల్ లెర్నింగ్ కనిపించబడికి మరి బండూరా పెట్టమన్నారు కదా, మరి అందు గురించి పెట్టామండి అంటే కుదరదండి. ఇక్కడ ఒక కండిషన్ అప్లై, ఇమిటేషన్. మరి ఎవరిని ఇమిటేట్ చేశారు? మిల్లర్ అండ్ డిల్లార్డ్ని ఎవరు ఇమిటేట్ చేశారు? బండూరా గారు ఇమిటేట్ చేశారు. ఎందు గురించి? మరి పరిశీలన అభ్యాసం మొదటి వివరించింది ఎవరు? మిల్లర్ అండ్ డిల్లార్డ్. సో ఈయన చేసినటువంటి ఇమిటేషను ఎవరి మీద? బండూరా మీద ప్రయోగించడం జరిగింది అనమాట. అంటే గుర్తుంచుకోవడానికి చెప్పినటువంటి కండిషనల్స్ అండి ఇవి. ఇక్కడ కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్ అండి. కార్యసాధకుడు బిఎఫ్ స్కిన్నర్. ఓకేనండి. కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్, ప్రవర్తనవాదులలో ఒకరైనటువంటి స్కిన్నర్ గారు ఈ కార్యసాధక నిబంధన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ గుర్తుంచుకోండి. ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు. మరి జేబీ వాట్సన్ వస్తుంటుంది, స్కిన్నర్ వస్తుంటుంది. ఇలాంటప్పుడు మనము కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనబడికి స్కిన్నర్ గుర్తు రావాలండి. నెక్స్ట్ బిట్ అండి, నిర్మాణాత్మకవాదాన్ని ప్రతిపాదించింది పావ్లోవ్ గారండి. అదేవిధంగా ద వర్క్ ఆఫ్
డైజెస్టివ్ గ్లాండ్స్. మరి ఇక్కడ డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథులు అండి. మరి కుక్క మీద ప్రయోగం చేసినప్పుడు కుక్క విడుదల చేసింది డైజెస్టివ్ గ్లాండ్సేనండి. సో దీని అర్థం తెలిస్తే ఈ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనబడికి మనకి ఆటోమేటిక్గా డైజెస్టివ్ గ్లాండ్స్ అంటే లాలాజలం, లాలాజలం కుక్కలో వచ్చింది, కుక్క దాని మీద ప్రయోగం చేసింది పావులవ్. అంతే. ఇదంతా సంసర్గ స్మృతిలోకి తోసి ఒకదానితో ఒకటి రిలేషన్ పెట్టుకొని మనం ఆన్సర్ని అయితే రప్పించగలమండి. సో నిర్మాణాత్మకవాదము పావులవ్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ పావులవ్. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము, ఇది అందరికీ తెలిసిందే, పావులవ్. అదేవిధంగా ద కండిషన్ రిఫ్లెక్సెస్. మరి రిఫ్లెక్షన్ అనేది కండిషనల్గా ఏ విధంగా రిఫ్లెక్షన్ ఇచ్చింది అన్నది ఈ యొక్క డైజెస్టివ్ గ్లాండ్స్లోని కుక్క మీద ప్రయోగంలోని మనం చూసాం. కాబట్టి ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్ గ్రంథాన్ని రచించింది పావులవ్ గారండి. మరి వీడియోని అయితే చూస్తున్నారండి మిత్రులు, కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేస్తే మీలాంటి ఎంతో మందికి ఈ వీడియో చేరి చాలా హెల్ప్ఫుల్గా అవుతుందని నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కటి కూడా ఏరుకోరి ప్రతిదీ ఒకే దగ్గర తీసుకొచ్చానండి. మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి స్మృతి పదం అనే పదాన్ని పరిచయం చేసింది కోఫ్కా గారండి. స్మృతి పదాన్ని పరిచయం చేసింది కోఫ్కా. అదేవిధంగా గ్రోత్ ఆఫ్ ద మైండ్, గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనే గ్రంథాన్ని కూడా రచించింది కోఫ్కా అండి. కోఫ్కా. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఒక పీడిఎఫ్ లా చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ప్రత్యక్షం మీద ప్రయోగాలు చేసింది ఎవరు? ప్రత్యక్షం మీద ప్రయోగాలు చేసింది కోఫ్కా. ఇందాక మరొక బిట్ చెప్పాను, స్మృతి పదాన్ని పరిచయం చేసింది కోఫ్కా. గ్రోత్ ఆఫ్ ద మైండ్ కోఫ్కా. అదేవిధంగా ప్రత్యక్షం మీద ప్రయోగాలు చేసింది కోఫ్కా. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. మరి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అంటే విలియం జేమ్స్ గారు ఫస్ట్ బిట్ వచ్చింది కదండి. అదేవిధంగా గెస్టాల్ట్ సైకాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ కోఫ్కా గారండి. ఓకేనండి. అదేవిధంగా అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కోహ్లర్. అంతర్దృష్టి అభ్యసనం కోహ్లర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్స్ అంటే తోకలోని కోతి అని అర్థం అండి, అంటే లైక్ ఏ చింపాంజీ. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఏప్ అంటే తోక లేని కోతి. మరి ఏప్స్ చింపాంజీల మీద ప్రయోగం చేసింది ఎవరు? కోహ్లర్. సో ఈ గ్రంథం వస్తే కన్ఫ్యూజ్ పడక్కర్లేదు. ఎందు గురించి అంటే ఏప్స్ అంటే తోక లేని కోతి, అంటే లైక్ ఏ చింపాంజీ. చింపాంజీల మీద ప్రయోగం చేసింది కోహ్లర్. అంతే, టక్కన పెట్టడమే. మరి ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయండి. ఓకేనండి. సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను రూపొందించింది డార్న్డెక్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అనే గ్రంథాన్ని రూపొందించింది డార్న్డెక్. సిఏవిడి, అదేవిధంగా ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ డార్న్డెక్ అండి. అదేవిధంగా ప్రవర్తనవాదులలో మరి ఇందాక ఇప్పటికి మూడో ప్రవర్తనవాది గురించి చెప్పుకుంటున్నామండి. ఆల్రెడీ జేబీ వాట్సన్ చెప్పుకున్నాము, స్కిన్నర్ చెప్పుకున్నాము. ఇప్పుడు డార్న్డెక్ అండి. ప్రవర్తనవాద మూల పురుషుడు డార్న్డెక్ అండి. అదేవిధంగా సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డార్న్డెక్ అండి. మరి ఇందాక చెప్పినటువంటి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించారు కదండి. అంటే చింపాంజీ జంతువు మీద అది చేసినటువంటి మెంటాలిటీని బాగా ఎక్కువ పరిశోధన చేశాడు. కాబట్టి ఈయన్ని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటామండి. ఈ డార్న్డెక్ని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఈ డార్న్డెక్కి పేరుందండి. అదేవిధంగా ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం డార్న్డెక్. ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతం డార్న్డెక్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ ఎక్కువ, ప్రజ్ఞ గురించి ఎక్కువ ఈ యొక్క చేసింది డార్న్డెక్ గారండి. అదేవిధంగా కథనాలు అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది బార్ట్లెట్ అండి. కథనాలు, బార్ట్లెట్. ఓకేనండి. మరి ఈ కథలను మనం ఏం చేయాలండి? రిమెంబరింగ్ అంటే గుర్తుంచుకోవాలి.
అంతే కదండి. రిమెంబర్ గుర్తుంచుకోవాలి. సో కథనాల పద్ధతిని బార్ట్లెట్. మరి ఈ కథలను మనం రిమెంబర్ చేయాలి. ద రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని కూడా రచించింది బార్ట్లెట్. నెక్స్ట్ అండి, మరి ధారణ వక్రము, విస్తృతి రేటు, పొదుపు గణన వీటిని ప్రవేశపెట్టింది ఎబ్బింగ్ హౌస్ అండి. వీటిని ప్రవేశపెట్టింది ఎబ్బింగ్ హౌస్. ఆన్ మెమరీ అనే గ్రంథాన్ని రచించింది ఎబ్బింగ్ హౌస్. మెమరీ మనకి మెమరీలో ఉండాల్సింది ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ చూద్దామండి, వ్యక్తి అంతర్గత భేదాలని తెలియజేసింది వ్యక్తి అంతర్గత భేదమును తెలియజేసింది ఫ్రాన్సిస్ గాల్టన్ అండి. ఇవన్నీ కూడా బిట్స్లో వస్తుంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. మిత్రులు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మరి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించింది ఫ్రాన్సిస్ గాల్టన్. మరి ఈయన ఏం చేశాడు? ఎంక్వైరీ వేశారు. ఎవరి మీద? వ్యక్తి అంతర్గతంగా ఉన్నటువంటి నేను మంచా నేను చెడా అనే వ్యక్తి అంతర్గత భేదముల గురించి చెప్పడం జరిగింది. ఆయన ఎంక్వైరీ చేశాడు. ఆయన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఫ్రాన్సిస్ గాల్టన్ అండి. మానవ నిర్మిత ప్రయోగశాలని నిర్మించింది ఫ్రాన్సిస్ గాల్టన్. అంటే వ్యక్తి సింగిల్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, సామూహికంగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అన్నది అబ్జర్వ్ చేయడానికి మానవ నిర్మిత ప్రయోగశాలని అంటే అబ్జర్వేషన్ డొమైన్ రూపొందించింది ఫ్రాన్సిస్ గాల్టన్. అదేవిధంగా హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని కూడా రచించింది ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని రూపొందించింది గోల్డ్మెన్. ఉద్వేగాత్మక ప్రజ్ఞను రూపొందించింది గోల్డ్మెన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గుర్తుంచుకోండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దాని మీదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రచించింది గోల్డ్మెన్. అంటే ఇక్కడ మనకి ఇది గుర్తుంటే సరిపోతుందండి. ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి చెప్పిన వాళ్ళు గోల్డ్మెన్. అదేవిధంగా ఆ యొక్క గ్రంథం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీదే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి పెద్ద కష్టమైతే లేదండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గార్డెనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డెనర్. థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. బహుళ ప్రజ్ఞ. బహు అంటే మల్టిపుల్, ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అన్న బహుళ ప్రజ్ఞ అన్న ఒకటే. సో ఇక్కడ అలా అడుగుతాడు, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరంటే మనం కన్ఫ్యూజ్ పడకూడదు. మల్టిపుల్ అంటే బహుళ, ఎక్కువ. ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గార్డెనర్ అని మనకు వెంటనే గుర్తుకు రావాలండి. నెక్స్ట్ చూద్దామండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పియాజే. ఈయన స్కిమాటాల గురించి కూడా ఈయన పరిచయం చేయడం జరిగిందండి. ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ అనే గ్రంథాన్ని కూడా రచించింది జీన్ పియాజే. అదేవిధంగా వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అనేది పియాజే రూపొందించిన ఈయన్ని వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని పియాజే అని అంటామండి. అదేవిధంగా ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనే గ్రంథాన్ని కూడా రచించారండి. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. మూర్తిమత్వం అనబడి గుర్తు రావాల్సింది ఆల్పోర్ట్. ఎయిర్పోర్ట్లో మూర్తిమత్వాన్ని వదిలేయాలి మనం. ద పర్సనాలిటీని కూడా ఎయిర్పోర్ట్లోనే ఉంచుకోవాలి. సో మన ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వారి యొక్క పర్సనాలిటీ. అదేవిధంగా ఆల్పోర్ట్ మన మూర్తిమత్వము, పర్సనాలిటీ ఆల్పోర్ట్ అండి. మానవ వికాస దశల విభజన
చేసింది ఎలిజబెత్ హర్లాక్ అండి. డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించింది ఎలిజబెత్ హర్లాక్. భాషార్జన పరికరం ఎల్ఈడిని రూపొందించింది నోమ్ చామ్స్కీ. భాషార్జన పరికరాన్ని రూపొందించింది నోమ్ చామ్స్కీ. భాష అనబడక మనం గుర్తుంచుకోవాల్సింది చామ్స్కీ అండి. అదేవిధంగా లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ బైండింగ్ అనే గ్రంథాన్ని కూడా రచించారు మన నోమ్ చామ్స్కీ గారు. నెక్స్ట్ అండి, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ థియరీ. ఇక్కడ లింగ్విస్టిక్ అంటే భాష, చామ్స్కీ. మోడర్న్ లింగ్విస్టిక్ థియరీ నోమ్ చామ్స్కీ. లాంగ్వేజ్ భాష, లాంగ్వేజ్ అండ్ మైండ్ అనే గ్రంథాన్ని రచించింది నోమ్ చామ్స్కీ. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.